ఓం శ్రీ సాయిరాం. సచ్చరిత అమృతానుభవాన్ని మనం శ్రావణ మాసం సందర్భంగా ఆస్వాదిస్తూ ఉన్నాం. సచ్చరిత ద్వారా మనం పొందుతున్నటువంటి అమృతానుభవం ద్వారా మన మనసులో ఉన్నటువంటి అనేక సంశయాలకు, అలజడులకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందనే నేను భావిస్తున్నాను. సచ్చరిత ఎన్నిసార్లు మననం చేసినా సరే ప్రతిసారి ఒక కొత్త మధురానుభూతిని సచ్చరిత ద్వారా బాబా మనకు అందిస్తూ ఉంటారు. అందుకనే సచ్చరిత ఎన్ని మార్లు మననం చేసినా, ఎన్నిసార్లు స్మరణ చేసినా, పారాయణ చేసినా అందులో కొత్త అమృతపు ఆస్వాదననే మనకుంటుంది. శ్రీ సాయి సచ్చరిత యొక్క సారం ఏమిటంటే, బాబా ఎప్పుడూ కూడా భక్తుల కోసం పరితపిస్తారు. వారి తపన ఎంత గొప్పదనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మన ముందు ఆవిష్కరిస్తుంది. సాధారణంగా మన అందరం ఏమనుకుంటాం, బాబాకు పలానాది ఇష్టం, పలానా పూజ చేస్తే ఇష్టం, నవగృహాల పూజ అంటే ఇష్టం, అది చేస్తేనే మన కోరికలు సిద్ధిస్తాయి. ఇలా బాబాకు సంబంధించి మనం రకరకాల భావంతో ఉంటాం. కానీ సద్గురువు కోరికలు లేనటువంటి వారు. వారికి ఏ కోరిక, ఆకాంక్షలు ఉండవు. వారు ఎప్పుడూ కూడా భక్తులకు సేవ చేయాలనేటువంటిది మాత్రమే వారి ఆకాంక్ష. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బాబాకు నిజంగా వారికి కోరికలుంటే తీర్చగలిగేటువంటి శక్తి మనకుందా? మనం బాబా యొక్క కోరికలను, ఆకాంక్షలను మనం తీర్చగలుగుతామా? కాదు కదా. బాబా ఎప్పుడూ కూడా ఒకే ఒక ఆకాంక్షతో ఉంటాడు. భక్తులకు ఎప్పుడూ కూడా తను సేవ చేయాలని, భక్తులకు సేవ చేసి భక్తులకు కలిగినటువంటి కోరికలను తీర్చాలి. తద్వారా వారిని కోరికలు లేనటువంటి స్థితికి తీసుకెళ్ళాలి. ఇది సద్గురువు యొక్క లక్ష్యం. ఇదే వారి ఆకాంక్ష. ఇంతకు మించినటువంటి కోరిక వారికి ఏమీ కూడా ఉండదు. మనము దీనిని గ్రహించినట్టయితే బాబా వద్దకు వెళ్ళినటువంటి మనం, బాబా ఆకాంక్షల మేరకు మనం ఆత్మతృప్తి స్థితికి వెళ్ళి అక్కడ కోరికలు లేనటువంటి వారిగా మనం నిలబడడం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను బాబా బిడ్డను, నేను బాబా సహచరుణ్ణి, నేను బాబాకు అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తుణ్ణి అని చెప్పుకుంటారు. మనము ఈ బిరుదులు అంకితం చేసుకునే ముందు బాబా చెప్పినటువంటి ఆత్మానంద స్థితికి మనం వెళ్ళామా లేదా? కోరికలు లేనటువంటి స్థితిని మనం సాధించామా లేదా? బాబాకు ముద్దు బిడ్డలు ఎవరంటే, బాబా చెప్పినట్టు నడుచుకొని ఆత్మానంద స్థితికి వెళ్ళి ఆత్మతృప్తితో బ్రతికేటువంటి వారు మాత్రమే వారికి ముద్దు బిడ్డలు. అంతేగాని బాబాకు ఏదో స్వర్ణ సింహాసనము, స్వర్ణ కిరీటాలు రకరకాలవి సమర్పించినంత మాత్రాన బాబాకు మనం ముద్దు బిడ్డలం కాదు. బాబా పైన ప్రేమతో మాత్రమే మనం అవన్నీ కూడా సమర్పించుకుంటాం. బాబా పట్ల మనకు మరింత ప్రేమ కలగడానికి బాబాను అందంగా మనం అలంకరించుకుంటాం. అందులో కూడా ఏమాత్రము కూడా తప్పు లేదు. ఇక్కడ సచ్చరితలో 16వ అధ్యాయంలో అదే చెప్తారు. బాబా పత్రితో కానీ పుష్పాలతో కానీ పూజిస్తే ఎంతో సంతృప్తి చెందుతారు. అలా కాకుండా బాబాకు షోడశోపచార పూజలు, రకరకాలైనటువంటి వైభవాలను ప్రేమతో చేసినా వారు స్వీకరిస్తారు. ఎక్కడైతే అహంకార భావంతో కూడినటువంటి సేవ ఉంటుందో దానిని వారు స్వీకరించరు. అంటే మనం చేసేటువంటి పూజ, మనం సమర్పించేటువంటి దక్షిణ పూర్తిగా ప్రేమతో వారికి సమర్పిస్తేనే వారు దానిని స్వీకరిస్తారు. నిజానికి వారికి వాటితో కూడా పని లేదు. ఒక పత్రం, ఒక పుష్పం సమర్పిస్తే చాలు వారు ఆనందపడతారు. అటువంటి అమాయకమైనటువంటి భక్తులను కూడా వారు ఎంతగానో ప్రేమిస్తారు. అలా కాకుండా మనకు ఇచ్చే స్థితి, పెట్టేటువంటి గుణం ఉండి ప్రేమతో నిజాయితీగా వారికి సమర్పిస్తే ఆనందంగా స్వీకరిస్తారు. అహంభావంతో సమర్పిస్తే దానిని అంతే తీవ్రంగా వారు నిరాకరిస్తారనేటువంటి విషయాన్ని సచ్చరిత 16వ అధ్యాయంలో మనకు తెలియజేయడం జరిగింది. బాబా ఏమీ తెలియనటువంటి అజ్ఞాన ముసుగును కట్టుకొని అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తారు. అందుకు నిదర్శనమే 16, 17 అధ్యాయాలు.
ఎంత సునాయాసంగా బ్రహ్మజ్ఞానం అనేటువంటి దానిని వారు బోధించారు. బ్రహ్మజ్ఞానం యొక్క విలువ, విశిష్టత, దాన్ని సాధించడానికి కావలసినటువంటి అర్హత, వీటన్నింటినీ కూడా అత్యంత సులువైనటువంటి విధానం ద్వారా బాబా తెలియజేయడం జరిగింది కదా. అంతేకాదు, వారు మర్యాదను అతిక్రమించకుండా శిక్షణ ఇస్తారు. బ్రహ్మజ్ఞానం కోరినటువంటి వ్యక్తిని, అరే దుర్మార్గుడా, నువ్వు ఇంత నీచుడవు, ఇంత లోబివి, నీకెట్లా సాధ్యం రా నాయన, దిగి వెళ్ళిపో మసీదు మెట్లని చెప్పి అనలేదు. అత్యంత మర్యాదగా, ఎందుకంటే ఆ పెద్ద మనిషి బాగా డబ్బు పలుకుబడి ఉన్నటువంటి వాడు. అటువంటి వారు మరి తన వద్దకు వచ్చినప్పుడు మర్యాదను ఉపక్రమించకుండా బోధ చేయాలి కదా. అందుకనే ఆ వ్యక్తికి ఏమాత్రం వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా అతను బ్రహ్మజ్ఞానం పొందడానికి అనర్హుడనేటువంటి విషయాన్ని ఎంత సులభంగా బాబా బోధించారు కదా. బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి వారు ఎటువంటి అర్హతలను సాధించాలి, అటువంటి అర్హత కేవలం సద్గురువును అనన్యంగా శరణుజొచ్చి ఆత్మానంద స్థితికి వెళ్ళి ఆత్మతృప్తితో ఉన్నటువంటి వారు మాత్రమే దాన్ని సాధించగలుగుతారనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్తారు. ఈ అధ్యాయం ఆరంభంలో బాబా యొక్క వైభవాన్ని హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే, నిజంగా అవేవి కూడా మెటీరియలైజ్గా, అంటే వస్తు రూపంలో, మనుషుల రూపంలో బాబా చుట్టూ ఉండకపోవచ్చు, కానీ వారు కూర్చున్నటువంటి ద్వారకామయిలో వారి యొక్క అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే, హేమాడ్ పంత్ ఎంత అదృష్టవంతుడో కదా. సాక్షాత్తు బాబాను గొప్ప రాజాధిరాజుడిగా, గొప్ప చక్రవర్తిగా వారి చుట్టూ కూడా నవనిధులు, అష్టసిద్ధులు ఏ విధంగా నిలిచి ఉన్నాయి, వారు బాబాకు ఏ సేవ చేస్తున్నారనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా 16వ అధ్యాయం ప్రారంభంలో వర్ణిస్తారు. రాజాదిరాజా చక్రవర్తి శాంతి సింహాసనంపై విరాజిల్లు మూర్తి మీరు, స్వానంద సామ్రాజ్యాధిపతి మీరు. ఎస్, బాబా స్వ ఆనంద సామ్రాజ్యాధిపతి. బాబా యొక్క ఉనికిని హేమాడ్ పంత్ పట్టుకున్నాడు. బాబాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా, ఎవరు కూడా కనీసము నమస్కరించినటువంటి రోజుల్లో, అదేవిధంగా వేల మంది వచ్చి పాదాలపైన పడి వారి ఎదుట వారి భిక్ష కోసము చేతులు చాచినా సరే ఒకే స్థితిలో ఉన్నారు బాబా. రాజాది రాజా అయినటువంటి ఆయన ఎప్పుడూ కూడా స్వ ఆనంద సామ్రాజ్యాధిపతిగా వారు ఉన్నారు. స్వానంద సామ్రాజ్యానికి బాబాకు మించినటువంటి అధిపతి మరొకరు లేరేమో. ఎందుకంటే భగవంతుడు అనేక అవతారాలు ఎత్తినప్పటికీ కూడా రాముడు సీత కోసం పరితపించాడు. అది అవతార కార్యంలో భాగం. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను కురుక్షేత్రంలో గెలిపించడానికి తాపత్రయపడ్డాడు. అందుకోసము ఆయన ఎంతో, రాముడైనా కృష్ణుడైనా వారి అవతార కార్యంలో ఎంతో కొంత ఆరాటపడినట్టు మనకు పైకి కనిపిస్తుంది. కానీ పరమాత్మ ఎప్పుడూ కూడా స్వ ఆనంద స్థితిలోనే ఉంటాడు. అందుకనే బాబా దేనికోసమూ తప్పించలేదు, ఎవరి కోసము వారు పరితపించలేదు. కేవలం ఎప్పుడూ కూడా వారు స్వ ఆనంద స్థితిలోనే ఉన్నారు. గౌరవించినా, వారిని అగౌరవించిన, వారు తక్కువ జాతి వారన్నా, వారు సనాతన బ్రహ్మ అన్నప్పటికీ కూడా వారు ఒకే రకమైనటువంటి స్వ ఆనంద స్థితిలో వారు ఉన్నారు. గురు మహారాజా, మీకు అనన్యంగా నేను వందనం చేస్తున్నాను. అభేద భక్తి సహజ స్థితిలో మీకు ఇరువైపులా వారు వింజామరలు వీచుచున్నారు. అభేద భక్తి, అదేవిధంగా సహజ స్థితి, ఈ రెండూ కూడా భేదం లేనటువంటి భక్తి ఒకవైపు, మరొక వైపు సహజ స్థితి. వారు వింజామరలతో మీకు గాలిని వీచుచున్నారు అని చెప్పి వారికి రాయడం జరుగుతుంది. ఆ వింజామరల ద్వారా మీ శరీరానికి స్వానుభూతి, సద్యప్రీతి అనేటువంటి గాలులు మీకు వీచుచున్నాయి. ఆత్మస్థితి ఛత్రాన్ని, శాంతి వివేకదండాన్ని ధరించి ఉన్నాయి. బాబా
సింహాసనం పైన కూర్చొని ఉంటే వారికి ఆత్మస్థితి చిత్రాన్ని పట్టిందట. శాంతి వివేకం అనేటువంటి రెండూ కూడా రెండు వైపులుగా దండధారణ చేసి ఉన్నాయట. అదేవిధంగా మాయా మోహాది షడ్రివులు మీ వద్ద ఒక్క క్షణమైనా కూడా నిలవజాలవు ప్రభు. 4 వేదాలు, షడ్ దర్శనాలు, అష్టాదశ పురాణాలు వైతాళికల వలె ఉన్న మీ జ్ఞానప్రకాశం, స్వ ఆనందం వ్యాపించి ఉన్న సభావైభవం ఎంత గొప్పది మహారాజా. విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానం, శ్రవణ, మనన, నిధిధ్యాసలు, ఆత్మానందం, సాక్షాత్కారం, ఈ అష్టప్రధానులు మీ సేవలో ఉన్నటువంటి వారు. బాబా సేవలో ఉండేటువంటి అష్టప్రధానులు. ప్రతి రాజ్యంలో కూడా 8 మంది ప్రధానులు ఉంటారు. ఆ 8 మంది ప్రధానులు ఎవరంటే మీ వద్ద విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానం, శ్రవణ, మనన, నిధిధ్యాసలు, ఆత్మానంద సంధానం, సాక్షాత్కారం, ఈ 8 కూడా మీ కొలువులో అష్టప్రధానులుగా వారు సేవలందిస్తున్నారు. శాంతి దాంతి అనే దివ్యమనులు కంఠాభరణాలుగా మీ మెడలో మెరుస్తూ ఉన్నాయి. మీ వాణి వేదాంత సాగర సుధా తరంగిణి వలె మధురమైంది. పదునైన జ్ఞానమనే ఖడ్గ ప్రహారంతో నరకడానికి లేచిన మీ హస్తాన్ని చూసి భవవృక్షం గడగడా వణుకుతుంది మహారాజా. జయ నిరంజన, అనన్య, గుణాతీత, యోగిరాజా, దీనులను ఉద్ధరించడానికి పరోపకారార్థం మీ శరీరాన్ని ధరించారు అని చెప్పి బాబా యొక్క సామ్రాజ్య వైభవాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ వర్ణించారో చూడండి. బాబా వద్ద ఉన్నటువంటి అష్టప్రధానులు విరక్తి, భక్తి, శ్రవణం, మననం ఇవన్నీ కూడా వాటి యొక్క బాధ్యతలను అక్కడ నిర్వర్తిస్తున్నాయి. అంత గొప్పది మీ యొక్క సామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్యాధిపతి అయినటువంటి మీరు మమ్మల్ని ఆత్మానంద స్థితిలోకి తీసుకెళ్ళమని చెప్పి ఇక్కడ బాబాను హేమాడ్ పంతు అడగడం జరుగుతుంది. మీ భక్తులుగా మేము ఏమీ చేయలేం బాబా. మా యొక్క అపాయాలన్నీ కూడా మీకే తెలుసు. ఆ అపాయాలను మీరు మాత్రమే సునాయాసంగా తొలగించగలుగుతారు. త్రిభువనాలలో ఎక్కడ వెతికినా సరే మీలాంటి సద్గురువు మరెక్కడా కూడా లభించదు. ఎందుకంటే మీరు గొప్ప దాత. శరణాగతులకు పరమ శరణ్యమైనటువంటి వారిని మేము అనన్య శరణుజొచ్చడం తప్ప మాకు మరొకటి లేదు. మీ యొక్క గొప్పతనము చింతామణితో పోలుద్దామనుకుంటే చింతామణి కేవలము కోరినటువంటి వాటిని మాత్రమే ఇస్తుంది. గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగేలాగా మనస్సు కోరని దానిని ఇస్తారు. పోనీ మిమ్మల్ని కల్పతరువుతో పోల్దామంటే అది కల్పిత వస్తువులను మాత్రమే ఇస్తుంది. కానీ సాయి, మీరు మనస్సు ఊహించని నిర్వికల్ప స్థితిని మాకు కలగజేస్తారు. కామధేనువు కోరుకున్నటువంటి దాన్ని మాత్రమే ఇస్తుంది. సద్గురువు అంతకంటే అధికం ఆశించని ఆత్మానంద స్థితిని వారు ప్రసాదించగలుగుతారు. ఇంత గొప్ప వైభవం సద్గురువుది. సద్గురువు యొక్క వైభవము ఎప్పుడూ కూడా మన నయనాలతో చూడాలంటే సచ్చరితను మనం నిత్యము కూడా మననం చేయాలి. అంతేకాదు సద్గురువు యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే, దాన్ని దర్శిస్తూ ఉంటే మన నయనాల్లో, హృదయాల్లో ఆనందం తాండవిస్తుంది. సద్గురువు యొక్క వైభవం చూసినటువంటి నయనాలు, దానిని ఆస్వాదించినటువంటి మన మనస్సు ఒక ఆత్మానంద స్థితికి వెళ్తుంది. ఆ ఆత్మానంద స్థితి నిన్ను మెల్లమెల్లగా ఆత్మతృప్తి వైపు నెట్టివేయబడుతుంది. తద్వారా మనము ఏ కోరికలు లేనటువంటి స్థితి. బాబా యొక్క ఆకాంక్ష ఏంటంటే, తనను ఆశ్రయించినటువంటి బిడ్డ ఏ కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళి ఆ స్థితిలో ఆత్మానందాన్ని పొందుతూ తన యొక్క జన్మను ధన్యం చేసుకొని బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని పొందేటువంటి స్థితికి వెళ్ళాలి. బ్రహ్మజ్ఞాన కథ ఊరికనే సచ్చరితలో పెట్టలేదు. మీరు ఆత్మానంద స్థితికి ఏ విధంగా వెళ్ళాలి, ఆత్మతృప్తిని ఏ విధంగా పొందాలనేటువంటిది బ్రహ్మజ్ఞాన కథ మనకు చెప్తుంది. ఎందుకంటే
మనం కూడా బాబా దగ్గరికి అనేక కోరికల కోసం మనం వెళ్తాం. ఎప్పుడూ కూడా మన మనస్సు కోరికల అలజడితో ఉంటుంది. అలా కోరికల అలజడితో ఉన్నటువంటి నీవు సద్గురువును ఎలా తెలుసుకోగలుగుతావు అనేటువంటి ప్రశ్న మనకు ఈ బ్రహ్మజ్ఞాన కథలో మనకు బాబా వేసినటువంటి ప్రశ్న. బ్రహ్మజ్ఞాని కోసం వచ్చినటువంటి అతను గొప్ప ధనవంతుడు, భార్య బిడ్డలు సుఖం అన్నిటిని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ పెద్దగా తనకు మరి సంపాదన పైన కానీ దానిపైన కానీ కోరిక పోయింది. కానీ విషయభోగాల పట్ల, లోభత్వం పట్ల తన బుద్ధిని తను మార్చుకోలేదు ఉంది. కానీ చివరిగా ఏం కోరుకుంటాడు? బ్రహ్మజ్ఞానం కావాలి. ఇంత సంపాదించి ఇంత చేశాను కదా, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించకపోతే నేను ఇంత సంపాదించి ఏం లాభము అని చెప్పి, అదే తన మనస్సులో పుట్టినటువంటి కోరిక కదా. మరి లోభత్వాన్ని, ధనం పైన వ్యామోహాన్ని, భార్యాబిడ్డలపైన మోహాన్ని తొలగించుకున్నటువంటి వారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభ్యమవుతుంది? అదేవిధంగా మనస్సులో కోరికలనేటువంటి అలజడులు తొలగనటువంటి వారికి, మాయామోహాది కాంక్షలు తొలగనటువంటి వారికి, ఈశా ద్వేషం నశించినటువంటి వారికి సద్గురువు యొక్క సహచర్య మాధుర్యం ఎలా తెలుస్తుంది? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అనుకుంటాము బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి వాడు అతి తెలివి కలిగినటువంటి వాడు, అతనికి అన్నీ ఉన్నా సరే దేనిని వదులుకోకుండా బాబా దగ్గరికి బ్రహ్మజ్ఞానం కోసం వచ్చాడా అని చెప్పి మనలో మనం ఈ కథ చదువుకున్నప్పుడు అనుకుంటాం. అప్పుడు మనస్థితిని కూడా కాస్త మన కళ్ళ ముందుకు తెచ్చుకోవాలి. మరి మనం ఎలా ఉన్నాం? సరే, అతనంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి వచ్చాడు, అత్యాశ. మరి మనము కూడా మనస్సులో ఉన్నటువంటి కోరికల అలజడిని తొలగించుకోకుండా సద్గురువు యొక్క సస్వరూపాన్ని ఏ విధంగా ఆస్వాదించగలుగుతాం? అంతే కదా. సద్గురు చరణాలకు వద్దకు వచ్చిన తర్వాత, బాబా నీ దివ్యమైనటువంటి పాదాలు ఎంత గొప్ప మహిమ కలిగినటువంటివి, నీ రూపాన్ని చూస్తే నా జన్మ ధన్యమైపోయింది, నా ఆకలి దప్పికలు హరించకపోయాయి బాబా, నా నయనాల్లో నువ్వు ఇలా నిలిచిపోతే చాలు, నా ఇంట్లో అలా వచ్చి కూర్చుంటే చాలు, నువ్వు ఫోటో రూపంలోనూ విగ్రహ రూపంలోనే, ఇక చాలు నా జీవితానికి తృప్తి అనేటువంటిది మనకి ఎప్పుడు కలుగుతుంది? ఎన్ని సంవత్సరాలకు కలుగుతుంది? అటువంటి స్థితికి మనం రావాలి. కానీ బాబా దగ్గరికి వెళ్ళేటువంటి 90 మంది మనం ఏం చేస్తామంటే, షిరిడీకి ఎందుకోసం వస్తాము? బాబాకు చెప్పుకొని రావాలి, నాకు పలానాది ఉంది, నా కోరిక తీరింది, బాబాకు చెప్పుకొని రావాలి, నా కోరిక తీరింది కాబట్టి నేను యాత్ర చేస్తాను, నా కోరిక తీరింది కాబట్టి బాబాకు దక్షిణ ఇస్తాను, నా కోరిక కోసం బాబాకు దక్షిణ ఇచ్చాను. ఈ కోరికలు అనేటువంటి అలజడులు ఉన్నంతకాలము మనము సద్గురువు యొక్క సహచర్యాన్ని, స్వానందాన్ని మనం పొందలేం. మనకు ఈ లోభి కథ ద్వారా మనకు చెప్పుతున్నటువంటిది అదే. అతడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందలేదో మనం కూడా కోరికల అలజడి, అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళము, నిత్యము ద్వేషభావన, ఈసడింపు గుణాలు కలిగినటువంటి వాళ్ళము సద్గురువు యొక్క సస్వరూపాన్ని ఆస్వాదించలేము. సద్గురు యొక్క రూపాన్ని నకసిక పర్యంతం మనం చూస్తున్నప్పుడు వారి నయనాల్లో ఉన్న వజ్రపు కాంతిని, వారి దివ్య కరుణను మనం చూడగలగాలి. వారి యొక్క మోమును చూస్తున్నప్పుడు అప్పుడే వికసించినటువంటి తామర వలె అందంగా నవ్వుతున్నటువంటి ఆ రూపాన్ని మనం చూడగలగాలి. వారి హస్తాలను చూస్తున్నప్పుడు అవి ఒక్కసారి మన తలపైన వచ్చి వాలినట్టు మనం భావిస్తే తనువు పులకరించిపోతుంది కదా. అటువంటి గొప్ప భావన ఆ సస్వరూపాన్ని చూస్తున్నప్పుడు కలగాలి. అలా కాకుండా బాబా రూపాన్ని చూస్తూ, బాబా నాకు ఏదో లోటు ఉంది, ఏదో అలజడి ఉంది, దాన్ని తీసివేయి అని చెప్పి అంటే మనము కూడా బాబా యొక్క సస్వరూపాన్ని మనం పొందలేం. బ్రహ్మజ్ఞాని కథను మనం ఈ విధంగా అవగాహన చేసుకోవాలి. బాబా వద్దకు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఆశ ఎంత దురాశనో, మనము కూడా బాబా భక్తిలో ఉన్నాము, బాబా యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అని చెప్పి వారి యొక్క సస్వరూపాన్ని మనం ఆస్వాదించకుండా కేవలం కోరికలనేటువంటి ఎజెండాతో బాబా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళం కూడా బాబా యొక్క సస్వరూపాన్ని, హేమాడ్ పంత్ చెప్పినట్టు వారి యొక్క స్వ ఆనంద రూపాన్ని మనము అస్సలు దర్శించలేము. అప్పుడు కేవలం బాబా మనకు
కోరికలు తీర్చేటువంటి ఒక భగవంతుడిగానో ఒక సాధనంగానో అంతమట్టికే మనకు అర్థమవుతారు. కాబట్టి ఎవరైతే మనసులో ఉన్నటువంటి అలజడులను కోరికలను పక్కన పెట్టి బాబా యొక్క స్వస్వరూపాన్ని ఆనందిస్తారో అటువంటి వారికి ఆత్మానంద స్థితిని బాబా తప్పకుండా కలిగిస్తారు. ఆత్మానంద స్థితి నుంచి ఆ కోరికలు లేనటువంటి స్థితికి మనం నెట్టివేయబడతాం. ఎందుకంటే సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి ప్రత్యేకంగా ఏ ఎజెండాలు ఏ కోరికలు ఉండాల్సిన అవసరం లేదు. అనన్య శరణాగతికి అర్థం ఏమిటి? బాబా అన్యదా శరణం నాస్తి. ఇక ఏదైనా సరే జీవితంలో నిన్ను శరణు వేడిన తర్వాత నా జీవితం ఎలా ఉన్నా సరే నీ ఇష్టం. తండ్రి బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తాడా? ఏ తండ్రి కూడా చేతులారా బిడ్డ జీవితాన్ని నాశనం చేయరు కదా. బిడ్డ జీవితం ఎప్పుడూ కూడా సుఖప్రదంగా ఉండాలనుకుంటాడు. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాడి అవసరాలకు కావలసినటువంటి దాన్ని బాబా సమకూర్చి పెడతాడు కదా. అటువంటి ఆత్మానంద స్థితికి బాబా మనల్ని తీసుకెళ్తారు కదా. ఇంకొక విషయం ఏమిటంటే బాబా అందరినీ సంతృప్తిపరుస్తాడు, ఎవరినైనా సరే. అందుకు నిదర్శనమే ఈ బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చినటువంటి వ్యక్తి కదా. బ్రహ్మజ్ఞానం కోరి వస్తే అరే నీకు అర్హత లేదురా, నువ్వు లేదు అని చెప్పి వెళ్ళగొట్టలేదు, అర్థమయ్యేలాగా శుతిమెత్తగా బోధ చేశాడు. బాబా వద్దకు ఈరోజు మనము కోరికల కోసం వెళ్ళవచ్చు, వారి యొక్క స్వస్వరూప దర్శన ఆనందం కోసం ఉండవచ్చు. ఎవరిని కూడా బాబా నిరాకరించాడు. బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చినటువంటి వ్యక్తిని కూడా బాబా నిరాకరించలేదు. అతను రాగానే ఎంతో సాదరంగా ఆహ్వానించాడు బాబా. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం మననం చేసుకుంటే బాబా యొక్క ఉపదేశ పద్ధతి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. బాగా డబ్బు సంపాదనలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలాగైనా సరే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని చెప్పి అనుకుంటాడు. ఆ నోట ఈ నోట సాయిబాబా యొక్క కీర్తి విన్నాడు. అసలు బాబా ఉదార స్వభావులు, వారి దర్శనం కోసం వెళ్ళినటువంటి వారికి అడిగిందల్లా ఇస్తాడు. అటువంటి గొప్ప సాధువు నాకు ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు, కాబట్టి వారు మాత్రమే ఉపదేశిస్తారని చెప్పి అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. తన మిత్రులతో చెప్తాడు, నేను బ్రహ్మజ్ఞానాన్ని అత్యంత సులభంగా పొందడానికి సాయిబాబా వద్దకు వెళ్తున్నాను అంటాడు. అతని పరిస్థితి తెలిసినటువంటి మిత్రులు అంటారు, బ్రహ్మజ్ఞానం పొందడము అంత సులువైనటువంటిది కాదు, ముఖ్యంగా నీలాంటి లోభి, భార్యాబిడ్డలపైన సంపాదన పైన వ్యామోహం కలిగినటువంటి వారికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? ఇది చాలా దుర్లభమైనటువంటి కోరిక నీది, ఎందుకైనా మంచిది నీ ప్రయాణాన్ని ఆపుకో అని చెప్పి మిత్రులు చెప్తారు. అయినా సరే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి దాంతో రాను పోను టాంగా కట్టుకొని షిరిడీకి బయలుదేరుతారు. టాంగా దిగి సరాసరి ద్వారకామాయిలోకి వెళ్ళి బాబాకు నమస్కారం చేసి ఇలా అడుగుతారు, బాబా బ్రహ్మను చూపించండి, నేను అందుకోసమే ఇక్కడికి వచ్చాను. షిరిడీ బాబా బ్రహ్మను అతి త్వరగా చూపిస్తారని ప్రజలంటారు. నేను ఆ కోరికతోనే ఇంత దూరం వచ్చాను. ప్రయాణంలో బాగా శ్రమపడ్డాను బాబా, అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కృతకృత్యున్ని అవుతాను అన్నాడు. బాబా అతనితో ఇలా అన్నారు, నువ్వేం చింతపడకు, ఇప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను. ఇక్కడ అదంతా నగదు వ్యాపారమే, అప్పు మాటే లేదు. నీ వలె అడిగేవారు నాకు దుర్లభము. అంతా ధనాన్ని సంపదను కోరుతారు, కష్టాలను రోగాలను నివారించమని చెప్పి నన్ను అడుగుతారు, లౌకిక మర్యాదలను రాజనీతి పదవులను కోరుతారు, ఎప్పుడూ సుఖాలని అడుగుతూ ఉంటారు నా దగ్గరకు వచ్చేటువంటి వారు. కేవలం ఐహిక సుఖాలం కోసమే షిరిడీకి జనులు పరుగులు తీస్తూ ఇక్కడికి వస్తున్నారు, నన్ను భజిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు నన్ను బ్రహ్మను ఎవరు అడగలేరు. నాకు అనేక మంది భక్తులు ఉన్నప్పటికీ నీలాంటి వారు నాకు అరుదు. బ్రహ్మ జిజ్ఞాసుల కోసము నేను ఆతురతతో ఉన్నాను. నాకు ఈరోజు పర్వదినం. నువ్వు కోరినటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. బ్రహ్మపైన భీతితోనే సూర్యచంద్రులు వారి సమయ పాలన ప్రకారం ఉదయిస్తారు, అస్తమిస్తారు. అదేవిధంగా గ్రీష్మ వసంతాది ఋతువులు ఇంద్రాది దేవతలు రాజులు నియమంగా ప్రజలను
పాలిస్తూ ఉంటారు. అందుకు మూల కారణం బ్రహ్మయే. బ్రహ్మ ఏమిటో నీకు సర్వం చూపిస్తాను చూడు. చుట్టబడి ఉన్న బ్రహ్మజ్ఞాన సారాన్ని నిన్ను నకసిక పర్యంతం పెనవేసుకొని ఉన్నదాన్ని నేను బయటికి తీస్తాను చూడు అన్నారు. అంటే బ్రహ్మజ్ఞానం యొక్క సారం, అదేవిధంగా నిన్ను నకసిక పర్యంతం పెనవేసుకొని ఉన్నటువంటిది ఏమిటో కూడా రెండింటిని బయటికి తీస్తా అని చెప్పాడు. బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తా అని చెప్పలే బాబా. బ్రహ్మజ్ఞానం యొక్క సారము నకసిక పర్యంతం నిన్ను పెనవేసుకొని ఉన్నది. ఏం పెనవేసుకొని ఉంది? లోభం, సంసారం, ఆశ, సంపద, ఇవన్నీ కూడా పెనవేసుకొని ఉన్నటువంటి దాన్ని కూడా బయట పెడతాను చూడు అని అంటారు. ఎందుకంటే చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి, మహేశ్వరుడు ప్రసన్నమవుతే స్వర్గ సంపదలు ప్రసన్నమవుతాయి. అంతకంటే ఘనంగా గురువు అలౌకికమైనటువంటి వాటిని ప్రసాదిస్తారు. గురువుకు సమానమైనటువంటి దాత లేరు. వారు ప్రసన్నులైతే దుర్లభమైన బ్రహ్మను కూడా భక్తులకు చూపిస్తారు. వారి మధురగాథను శ్రవణం చేస్తే ప్రాపంచిక వ్యవహారాల వ్యధ తీరిపోతుంది. బ్రహ్మను కోరి వచ్చిన వారికి బాబా ఎలా పాఠం చెప్పారో చూడండి. బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ఆ వ్యక్తిని ద్వారకామాయిలో కూర్చోబెట్టి ఒక పిల్లవాడిని పిలుస్తాడు. వెళ్ళి నందు వద్ద బాబాకు అత్యవసరంగా 5 రూపాయలు ఉన్నాయి, అవసరం ఉన్నాయి, తీసుకురమ్మని పంపుతాడు. వెళ్ళేసరికి నందు ఇంటికి తాళం వేసి ఉంటుంది. నందు ఇంటికి తాళం వేసున్నటువంటి విషయము బాబాకు తెలియకుండా ఉంటుందా? తర్వాత మరలా పిల్లవాడికి చెప్తాడు, వెళ్ళి బాలా వద్దకు వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకురాపో అంటాడు. మళ్ళీ అదే పరిస్థితి, బాలా లేడు. ఇదంతా కూడా ఈ బ్రహ్మజ్ఞానం ఆశించి వచ్చినటువంటి వ్యక్తి చూస్తూ ఉంటాడు. అడుగుతాడు, బాబా నాకు ఆలస్యం అవుతుంది, రాను పోను టాంగా కట్టుకొని వచ్చాను, త్వరగా నాకు బ్రహ్మను చూపిస్తే నేను వెళ్ళిపోతాను, బ్రహ్మజ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి అడుగుతాడు. ద్వారకామాయిలో కూర్చున్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా బాబా ఇతనికి ఏ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారని చెప్పి ఆతృతతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే బంధువులు ఇంటికి వస్తే వండినటువంటి ఆ హల్వాను ఓన్లీ బంధువులకే పెట్టరుగా, మిగతా వాళ్ళందరికీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పెడతారు కదా. బాబా కూడా బ్రహ్మజ్ఞానం అనేటువంటి కథ ద్వారా అద్భుతమైన బ్రహ్మజ్ఞాన సారాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టదలుచుకున్నాడు. బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వ్యక్తి జేబులో 250 రూపాయల నోట్ల కట్ట ఆయన జేబులో ఉంది. ఇది బాబాకు తెలిసిన విషయమే. అయినా సరే ఆ వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి ఆ 250 రూపాయలు 5 రూపాయలు ఇవ్వలేకపోయాడు. బాబా 5 రూపాయల కోసం అంతగా 2 ఇళ్లకు పిల్లవాడిని పంపించినా 5 రూపాయలు దొరకలేదే. బ్రహ్మజ్ఞానము 5 రూపాయల కంటే చౌకైందా? ఇక్కడ మనందరము గ్రహించాలి. బాబా యొక్క అనుగ్రహము మనము ప్రేమతో ఇచ్చేటువంటి దక్షిణకో వస్తువుకో సమానమైపోతుందా? 5 రూపాయలు కూడా విలువ చేయదా బ్రహ్మజ్ఞానం? కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి మనం కూడా వారి అనుగ్రహాన్ని పొందుతున్నప్పుడు, ఆ అనుగ్రహాన్ని పొందిన తర్వాత మనం అనుకుంటాం, బాబాకు అన్నదానానికి నేను డబ్బులు ఇచ్చేసాను, అయిపోయింది అనుకుంటాం. అన్నదానంతో బాబా యొక్క కృపను మనం సరిసమానం చేయగలుగుతామా? చేయలేం కదా. బ్రహ్మజ్ఞాని కథ ద్వారా కూడా మనం అదే తెలుసుకోవాలి. నోట్ల కట్ట జేబులో ఉన్నప్పటికీ కూడా 5 రూపాయలు బాబా అడుగుతున్నాడు కదా, బాబా అక్కడిక్కడ ఆ పిల్లవాడిని పంపించి టైం ఎందుకు వేస్ట్ చేస్తావు, ఇక 5 రూపాయలు తీసుకో బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమంటే ఇంకో రకంగా ఉండేది. కానీ తన జేబులో ఉన్నటువంటి బ్రహ్మను బయటికి తీయకుండా, తన దృష్టిలో ఆ డబ్బే బ్రహ్మ, ఆ డబ్బే సర్వస్వం కదా ఆ లోబికి, దాన్ని బయటికి తీయకుండా అత్యంత ఉచితంగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటాడు. బాబాను అడుగుతూ ఉంటాడు, బాబా బాబా తొందరగా చూపెట్టేసే బ్రహ్మజ్ఞానాన్ని అంటే బాబా అంటాడు, నీవు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించాలనే కదా ఇప్పటి వరకు నా ప్రయత్నం, నీకేం అర్థం కాలేదా అని బాబా అడుగుతారు. బ్రహ్మ కొరకు పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది. బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం, అది అందరికీ సులభమయ్యేటువంటిది కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటితమై అదృష్టం ఉన్న వారికి అది వెంటనే లభిస్తుంది. హిరణ్య గర్భ పదవి కొరకు ఐహిక విషయాలన్నింటి యందు విరక్తిని, అనాసక్తిని కలిగిన వారే బ్రహ్మ విద్య ప్రాప్తికి అధికారులు. ఏ కించింతైనా విరక్తి లేనటువంటి వారికి బ్రహ్మను చూపిస్తే దాని యొక్క ఫలితమేముంటుంది?
బ్రహ్మజ్ఞానం కోసము అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలైపోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. కేవలము గురువు యొక్క కృప, గురు మార్గంలో వారు చెప్పినట్టుగా మనం జీవించగలిగితే, ఆత్మానందంతో ఆత్మతృప్తితో మనం జీవించగలిగితే బ్రహ్మను తెలుసుకునేటువంటి అర్హత కలుగుతుంది. కేవలం తెలుసుకునేటువంటి అర్హతే. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలంటే మనము అనన్యమైనటువంటి శరణాగతి చేసి ఈ లౌకికపరమైనటువంటి వాంఛలన్నింటినీ తొలగించుకొని వైరాగ్య స్థితికి వెళ్ళినటువంటి వారికి మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి అర్హత ఉంటుంది. బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలంటే కేవలము సద్గురువు యొక్క కృప మాత్రమే దాన్ని మనకు లభింపచేస్తుంది. ఇంత దుర్లభమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాల్సినటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి ఈ లోభి అనేటువంటి తత్వాన్ని దూరం చేసుకోలేకపోయారు. బాబా ముందే చెప్పారు కదా, బ్రహ్మజ్ఞానంని అదేవిధంగా నిన్ను నకసిక పర్యంతం పెనవేసుకొని ఉన్నటువంటి దాన్ని అన్నింటినీ కూడా నీకు విప్పి చెప్తానని చెప్పారు. ఇక్కడ అదే చెప్పారు, నువ్వు 250 రూపాయలు జేబులో పెట్టుకొని అందులో నుంచి 5 రూపాయలు నాకు అత్యవసరమన్నా తీసేయలేవే, అటువంటి వాడికి అత్యంత దుర్లభమైనటువంటి బ్రహ్మ ఎలా లభిస్తాడు అనేటువంటి విషయాన్ని బాబా చెప్పారు. 17వ అధ్యాయంలో దీనికి సంబంధించినటువంటి మరింత గొప్ప వివరణ, అదేవిధంగా మనం ఏ విధంగా పంజరంలో పక్షిలా ఎట్లా బ్రతుకుతున్నామనేటువంటి విషయాలను రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.